సంవత్సరం 7 మాసాలు మన జీవితంలో గడిచిపోయి 8వ మాసంలోనికి మనం ప్రవేశించాం. ఈరోజు ప్రపంచమంతా ఫ్రెండ్షిప్ డే అంట. ఏ రోజు చెప్పండి? స్నేహితుల దినోత్సవం. మీ పక్కన చెప్పండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా బావగారి పక్కన ఎవరు లేరు చెప్పడానికి కదా. ఈరోజు స్నేహితుల దినోత్సవం. ఈ లోకంలో మనకి ఏ బంధం లేకపోయినా మనకు ఉండే బంధం ఏంటి చెప్పండి? స్నేహ బంధం. స్నేహితులు లేని వారు ఎవ్వరూ ఉండరు కదా. తల్లి లేని వారు ఉంటారు, తండ్రి లేని వాళ్ళు ఉంటారు, అన్నదమ్ములు లేని వారు ఉంటారు, అక్క చెల్లెళ్ళు లేని వారు ఉంటారు, అత్తామామలు లేని వారు ఉంటారు. ఈ భూమి మీద ఉన్న బంధాలు ఏ బంధం లేని వారైనా ఎవరో ఒకరు ఉండి తీరుతారు, కానీ స్నేహితులు లేని వారు ఎవ్వరో. అంటే అన్ని బంధాల కంటే గొప్పది ఏంటంటే స్నేహమే కదా. స్నేహాన్ని గురించి బైబిల్ ఏమని చెప్పింది అంటే, ఒక మాట నేను మీ ముందు ఉంచి మన అంశంలోనికి వెళ్ళిపోదాము. ఒకసారి చూద్దాం. యేసు ప్రభుల వారు ఒక సందర్భంలో తన శిష్యులతో మాట్లాడుతూ చాలా విషయాలు విస్తారంగా ఆయన మాట్లాడాడు. అలా మాట్లాడి ఒక అద్భుతమైన విషయం ఆయన జ్ఞాపకం చేశాడు. మనందరికీ తెలిసిన మాటే ఒకసారి మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఏమని జ్ఞాపకం చేశాడు అంటే, ఒక మాట చూద్దాము. దేవుని పిల్లలుగా 11వ వచనంలో అన్నాడు, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. ఏమన్నాడు? ఎంత అద్భుతమైన మాట చూడండి. మీ యందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు నేను మీతో చెప్పుచున్నాను అని చెప్పి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించునటయే నా ఆజ్ఞ అని తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉండరు. ప్రభు అంటున్నాడు మనతోటి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకేమై ఉంటారు? స్నేహితులై ఉంటారు. స్నేహితుల మధ్య రహస్యాలు ఉంటాయా? చెప్పాలి. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉంటాయి, తల్లి బిడ్డల మధ్య రహస్యాలు ఉంటాయి, తండ్రి బిడ్డల మధ్య రహస్యాలు ఉంటాయి. ఈ ప్రపంచంలో రహస్యాలు లేని బంధాలు లేవు. ఒకవేళ నేను ఏ రహస్యం దాచలేదు అంటే పంచి అబద్ధం అనమాట. అంటే ఖచ్చితంగా ఏమవుతాను అర్థం. కానీ రహస్యాలు లేని బంధము స్నేహ బంధం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే మీరు నాకేమై ఉంటారు? స్నేహితులై ఉంటారు. అంటే స్నేహితుడికి మధ్య ఏముండవు, రహస్యాలు ఉండవు. ఇప్పుడు మరి ప్రభువు నాకు స్నేహితుడైతే ఆయన నా దగ్గర అన్నీ చెప్పాడా, ఏమైనా దాచాడా? అంటే ఆయన నాకు నిజమైన స్నేహితుడా, నేను ఆయనకి నిజమైన స్నేహితున్నా? అంటే మాట వరసకి అనబడిన వాక్యమా ఇది? నిజంగా ప్రభువు నన్ను స్నేహితుడిగా అంగీకరిస్తాడా? అంగీకరిస్తే స్నేహితునిగా నాకు చెప్పవలసిన విషయాలు ఏం చెప్పాడు ఆయన? ఒక మంచి స్నేహితుడిగా ఆయన నన్ను ప్రేమిస్తే, నేను కూడా ప్రభువుకి మంచి స్నేహితుడిగా ఉంటే, ఎన్నో రహస్యాలు ఎన్నో మర్మాలు కలిగిన ఈ లోకములో, ఈ సృష్టిలో, ఈ జగత్తులో, ఉత్పత్తిలో, మానవ జీవములో ఎన్నో రహస్యాలు మిళితమైనటువంటి ఈ సర్వ సృష్టి రహస్యాలు ఎరిగిన ప్రభువు నన్ను స్నేహితుడిగా అంగీకరించి నాకు రహస్యాలు బయలుపరిచాడా? రహస్యంగానే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడా అని ఆలోచన చేసినప్పుడు, ప్రభు వెళ్ళిపోయే ముందు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? జాగ్రత్తగా మాట మనం పరిశీలన చేద్దాము. చూద్దామా? యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఒక అద్భుతమైన మాట అంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? 16వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం ఏం మాట్లాడుతూ ఉంది? అంటున్నాడు, నేను మీతో చెప్పవలసిన
నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అంటే చెప్పవలసింది చాలా ఉంది. మీరు నాకు నిజమైన స్నేహితులు. మన ఇద్దరి మధ్య దాపరకాలు లేవు, మన మధ్య రహస్యాలు లేవు. నేను దేవుణ్ణి, నువ్వు మనిషివి అనే వ్యత్యాసం లేదు. నేను సంపూర్ణుడిని, నువ్వు అసంపూర్ణుడివి అనే వ్యత్యాసం లేదు. నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు అనే వ్యత్యాసం లేదు. ఇదిగో నేను నీతో చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. అయితే వీటిని ఇప్పుడు నువ్వు ఆ సంగతులను ఏం చేయలేవు, సహించలేవు అంటే ఓర్చుకోలేవు, నీకు అర్థం కావు. నేను చెప్పేవి నీకు అర్థం కావు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అంటే యేసు ప్రభువు చెప్పే సంగతులు సామాన్యులకు అర్థము కావు. కొత్త నిబంధన ఎవరికి అర్థం కాదు. అందుకనే యూట్యూబ్లోకి వెళ్తే ఎవరైనా పాత నిబంధన చెప్తారు, కొత్త నిబంధన చెప్పేవాళ్ళు చాలా రేరుగా ఉంటారు. 100కి 10% కూడా ఎవరు కొత్త నిబంధన చెప్పలేడు. ఎందుకంటే అది మహాజ్ఞానం. అదేంటి చెప్పండి? మహా జ్ఞానం. ఎప్పుడు చెప్పలేడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చెయ్యాలి. అంటే ఇప్పుడు ప్రభు అన్నాడు, నేను మీకు అనేక సంగతులు చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పను. నేను ఆదరణకర్తను పంపుతాను. ఆయన మీకు ఏం చెప్తాడు? 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని, అంటే అర్థం ఏంటి? ఇదిగో నేను మీకు చెప్పాలనుకున్నాను, నాకు టైం లేదు. నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను, నాకు టైం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. కానీ నేను వెళ్ళిపోయేటప్పుడు పరిశుద్ధాత్ముడితో చెప్తాను. పరిశుద్ధాత్ముడు వచ్చి నేను చెప్పాలనుకున్నవన్నీ మీకు చెబుతాడు, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అంటే పాత నిబంధనలు ఏమి లేదు. పాత నిబంధనలు చెప్పవలసింది ఏమి లేదు. చెప్పవలసిందంతా ఎందులో ఉంది? క్రొత్త నిబంధనలు ఉంది. మనం ఎక్కువగా ఏం చదువుతాం? ఎందుకు? చాలా సులువుగా ఉంటుంది, చాలా ఈజీగా. అండ్ రాజు గారు అంతేనా? ఈజీగా ఉంటుంది. కానీ చెప్పవలసింది, దేవుడు చెప్పింది, దేవుడు పరిపూర్ణం చేసింది అంతా ఎందులో ఉంది? క్రొత్త నిబంధనలో ఉంది. నేను వెళ్ళిపోతాను, అప్పుడు పరిశుద్ధాత్ముడు నా వాటిలోని తీసుకుని మీకు చెబుతాడు. జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలి. ఇంతకీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాలి సంఘానికి? సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే, సంఘం ఫలించాలి అంటే, ఒక విశ్వాసి తన స్థాయిలో నుండి ప్రభువుకు స్నేహితుడిగా, ప్రభువుకి స్నేహితురాలుగా, నిజమైన స్నేహితురాలుగా మారాలి అంటే ఏ స్థాయిలోనికి వెళ్ళాలి? ఏమి నేర్పించాడు పరిశుద్ధాత్ముడు? సంఘ క్షేమాభివృద్ధిలో పరిశుద్ధాత్ముడు నేర్పించిన ఆ ఆత్మీయ సత్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేయబోతా ఉన్నాం. ప్రపంచంలో 3 రకాల గుంపులు ఉంటాయి. ఎన్ని గుంపులు ఉంటాయి చెప్పండి? ఎన్ని గుంపులు ఉంటాయి? ఒకటి ధనవంతులు, రెండవది అంతే, రెండవది ఎవరు? మధ్య తరగతి వారు, మూడవది పేదవారు. అంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలోకి వస్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, అంటే 3 లెవెల్స్ ఉంటాయి. మరి సంఘంలోనో వాక్యములో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? వాక్యం అంతా ఒకే లెవెల్లో లేదు, వాక్యం అంతా ఒకే స్థాయిలో లేదు. వాక్యంలో కూడా 3 లెవెల్స్ ఉన్నాయి. దాని గురించి మనం పరిశీలన చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ స్థాయిలో ఉన్నావా? యేసు ప్రభు స్నేహితుడు అనేది నీకు అర్థం అవ్వాలంటే ఏ లెవెల్లో ఉండాలి? ఇప్పుడు నువ్వు ఫస్ట్ లెవెల్లో ఉండాలి. యేసు ప్రభుతో సహవాసం చేయాలి అంటే థర్డ్ లెవెల్లో ఉంటే ప్రభువు నీకు అర్థం కాడు. సెకండ్ లెవెల్లో ఉన్న ప్రభువు నీకు అర్థం కాడు. ఫస్ట్ లెవెల్లోకి వస్తేనే ఆయన ఏం చెప్పాడో నీకు అర్థము అవుతుంది. ఇప్పుడు మన సంఘం ఏ లెవెల్లో ఉందో వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆ 3 లెవెల్స్ ఏంటో జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఫస్ట్ లెవెల్ చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం
హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, జాగ్రత్తగా తీసారా, త్వరగా మనం ముందుకు వెళ్దాం, సమయం చాలా విలువైంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్యముల అనుభవం లేని వాడై ఉన్నాడు. పాలు తాగు విషయములో శిశువే కనుక నీతి వాక్యముల విషయములో అనుభవం లేని వాడైనంటే వాక్యానుభవం లేనివారు. ఫస్ట్ లెవెల్ ఎవరు చెప్పండి? ఫస్ట్ లెవెల్ కాదు, ఇది లాస్ట్ లెవెల్. వాక్య అనుభవము లేనివారు, అండర్లైన్ చేసుకోండి. 3వ దశ వాక్య అనుభవము లేనివారు. వాక్య అనుభవం లేనివాడు ఏమనుకుంటాడంటే నా గురించి చేస్తున్నాడు ఈ ప్రసంగం. ఇదే లెవెల్, థర్డ్ లెవెల్. వాక్యపు స్థాయి అనకు తెలియదు. వాక్యమో ఉన్న శక్తి, దానిలో ఉన్న సామర్థ్యము, దానిలో ఉన్న మహిమ, దానిలో ఉన్న ప్రభావం, మానవ జీవితాన్ని కదిలించే వాక్యం, మానవ జీవితాన్ని సరిచేసే వాక్యం, మానవ పాపాన్ని నడిపించే వాక్యం, మానవుని పనికిమాలిన జీవితాన్ని ఎండగట్టే వాక్యం. అది 3వ లెవెల్లో ఉన్నవాడికి ఏం చేయదు. ఆడు పసిపిల్లడు దగ్గరికి వెళ్ళి యాపిల్ ఏపర్ అను అంటే ఏమంటున్నాడు? అన్న అవుతాడు. ఒరే నీ మొహం సంతకల్లా ఏపర్ యాపిల్ అనరా అన్నావనుకో, సీరియస్గా ఎట్టామనుకో అని ఎడతాడు. ఎందుకు? అనుభవం లేదు, దానికి లెవెల్ తెలియదు. వాక్యం లెవెల్ తెలియని వాళ్ళకి మాట్లాడితే వాక్యం అర్థమో కాదో. అందుకని చాలా మంది అంటారు కదా, ప్రసంగాన్ని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. అవి కామెంట్ చేసే దౌర్భాగ్యం ఎక్కువ సేవకుల్లోనే ఉంటుంది. నేను చాలా సందర్భాలు చూశాను. ఎవరైనా నేను ఫస్ట్ ప్రసంగం చేశాను, సెకండ్ ప్రసంగం దాన్ని కామెంట్ చేసే చెబుతూ ఉంటారు. ఎందుకు? వాడు లో లెవెల్, వాడికి వాక్యం తెలియదు. వాక్యము సంఘాలకు అర్థం కాకుండా చేసే పనికి మాలిన దాసులు ఎవరు అంటే సేవకులే. పనికి మాలిన అన్నాను భూతం అనుకుంటారా? బైబిల్లో ఉందా మాట? ఎక్కడ ఉంది చెప్పండి? పనికి మాలిన అనే పదం బైబిల్లో ఎక్కడ ఉంది తెలుసా మీకు? మత్తయి సువార్త త్వరగా మత్తయి సువార్త తీసారా? చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవాలి. 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 17వ వచనం, అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మారిన చెట్టు, పనికి మారిన సేవకుడు, పనికి మారిన సంఘటన, పనికి మారిన విశ్వాసులు ఉంటారు. బైబిల్ చెప్పింది పనికి మారిన చెట్టు కాని ఫలములు. లో లెవెల్ ఎడ్యుకేషన్. ఏ ఎడ్యుకేషన్ అది? లో లెవెల్. వాళ్ళకి వాక్యం అర్థం కాదు. తర్వాత సెకండ్ లెవెల్కి వద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. సెకండ్ లెవెల్ చూద్దామా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, వయసుకు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును. మిగిల్ సెకండ్ లెవెల్. వాడికి మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు, ఏం మాట్లాడాలో తెలుసు, ఏం మాట్లాడగలో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. వాక్యం ఏం చెబుతా ఉంది, నేనేం చేస్తున్నాను, నా ఇంటిలో ఆ వాక్యానికి ప్రాధాన్యత ఉందా, నేను చేస్తున్న ఉద్యోగంలో, నేను చేస్తున్న జీవితంలో, నా కుటుంబంలో, నా ఇంటిలో భార్యతో, బిడ్డలతో, కుటుంబంతో వాక్యానుసారమైన క్రమం ఉందా? ఇది సెకండ్ లెవెల్. ఏ లెవెల్? సెకండ్ లెవెల్లో ఉన్నవాడు బలమైన ఆహారం అంటే వివేచన ఉంటుంది, వాడికి జ్ఞానం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? జ్ఞానం ఉంటుంది. డోర్ ఉంది కదండి, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు కదా, బలం ఉందని కదా ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. సెకండ్ లెవెల్ వాక్య జ్ఞానం కలిగిన వాడు. ఫస్ట్ లెవెల్ ఏంటి? వాక్య జ్ఞానము లేనివాడు. థర్డ్ లెవెల్. సెకండ్ లెవెల్ ఏంటి? వాక్య జ్ఞానం కలిగిన వాడు. అంటే దేవునికి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. కాబట్టి ఎంత ఇవ్వాలి? వాక్య జ్ఞానం కలిగినోడు ఇస్తాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ఎందుకు ఇవ్వాలి, పాపగా జోలు వేసుకుంటాడులే. ఇవ్వాలేంటి? ఆడికో సగం, ఈడికో సగం, అక్కడో సగం ఇద్దాం, ఏం పర్లేదు.
ఏ లెవెల్ అది? వాక్య జ్ఞానం లేనివాడికి వివేచన ఉండదు, ఆడేం చేస్తున్నాడు ఆడికే తెలియదు. సంఘ క్షేమాభివృద్ధిలో వాళ్ళ పాత్రధారులుగా ఉండరు. చేసేవాళ్ళకి సెడగొడతారు, చేసేవాళ్ళని పేర్లు పెడతారు. ఎందుకు? వాక్య జ్ఞానం వారిలో లేదు. వాక్య జ్ఞానం కలిగిన వారు సెకండ్ లెవెల్ అట. మరి థర్డ్ లెవెల్ ఏంటి? థర్డ్ లెవెల్ ఇంకెంత గొప్పది? జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అద్భుతమైన సత్యము లేఖనములో మనకు కనబడతా ఉంది. దేవుని పిల్లలుగా ఆలోచన చేద్దామా? గలతీ పత్రిక ఒకసారి చూద్దామా? తీసారా? గలతీ పత్రిక 3వ అధ్యాయం ఫస్ట్ లెవెల్ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. గలతీ పత్రిక తీసారా? 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తునానికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్న వాడికి ఎలా ఉంటాడు? క్రీస్తును ధరించిన వాడు. ఇందులో యూదుడనే ఫీలింగ్ ఉండదు, రాజుడనే ఫీలింగ్ ఉండదు, పురుషుడనే ఫీలింగ్ ఉండదు, స్త్రీ అనే ఫీలింగ్ ఉండదు. ఆడవాళ్ళు మాట్లాడకూడదు, ఆడవాళ్ళు కూర్చోకూడదు, ఆడవాళ్ళు చేయకూడదు. నేను సేవకుడిని, నాకు కుర్చీ అయ్యాలి, నాకు పీట అయ్యాలి, నాకు ప్రాధాన్యత ఇవ్వాలి, నేను సంఘ పెద్దని, నాకు అన్ని చెప్పాలి. ఇలాంటి ఫీలింగులు ఉండవట. ఇదే లెవెల్? హయ్యర్ లెవెల్. ఏ లెవెల్ చెప్పాలి? హయ్యర్ లెవెల్. హయ్యర్ లెవెల్ లో ఉన్నవాడు, క్రీస్తుకు దగ్గరగా ఉన్న వాడికి ఫీలింగ్ ఉండదు. నా కులంతో నాకు సంబంధం ఉంది, నా కులంలో నేను ఉంటాను, నా కులంలో నేను చేసుకుంటాను. కుల, జాతి, మత, ఇంటి పేర్లు ఫీలింగులు ఉండలే ఉండవు. వీడు మా ఊరోడా కాదా, వీడు మా సంఘమోడా కాదా, వీడు మా ప్రాంతమోడా కాదా, వీడు నీతో ఉండాలా లేదా అని పేరుని బట్టో, కులాన్ని బట్టో, ఇంటి పేరుని బట్టో, బంధుత్వాన్ని బట్టో ప్రేమను పంచేవాడు కాదు. ఎవరికైనా ప్రేమను పంచుతాడా? ఉన్న ఊరుడైనా పొడుగురుడైనా ఎవరినైనా ప్రేమిస్తాడో. కారణము భేదము లేనివాడు, ప్రభువును మాత్రమే చూసేవాడు, ప్రభువులాగా బ్రతికేవాడు. హయ్యర్ లెవెల్ అంటే ఏ లెవెల్? ప్రభువులాగా బ్రతికేవాడు, ప్రభువుతో సమానంగా బ్రతికేవాడు. ఎవరితో సమానంగా? ప్రభువుతో సమానంగా బ్రతకాలి అనేది ప్రభువు కోరిక. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదవా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను. సబ్జెక్ట్ లోకి వచ్చేసాం మనం. యేసు ప్రభువు నాకు స్నేహితుడా కాదా నీకు అర్థం కావాలి అంటే యేసు క్రీస్తుని గూర్చిన జ్ఞానం నీకు ఉండాలి. ఇది థర్డ్ లెవెల్లోడికి అర్థం కాదు, సెకండ్ లెవెల్లోడికి అర్థం కాదు, హై లెవెల్లో ఉన్నవాడికే అర్థం అవుతుంది. ఏ లెవెల్లోకి? నేను మొన్నసారి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నా ప్రసంగం అయిపోయాక సెకండ్ ఆయన అంటున్నాడు, మర్మాలతో మరి పని ఏముంది? దేంతోనట? మర్మాలు అండి, మనకి ఏమన్నా మర్మాలే చెప్పాలా? ఆడు ఏ లెవెల్ అది? ఏ లెవెల్ అది? పాలు తాగే లెవెల్. కానీ వాక్యం చెప్పింది, వాక్యం మాట్లాడుతూ ఉంది. పాలు తాగేవాడికి పాలు తాగేటట్లు చెప్పు, బలమైన వాడికి బలమైనట్లుగా చెప్పు, ఆత్మీయునికి ఆత్మీయ స్థితిలో మాట్లాడు. జాగ్రత్తగా మనం మాట్లాడాలి వాక్యం మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఇందులో ఏది కలపకూడదో చెప్పాలి, ఏది తీసివేయకూడదు. కలిపినా తీసివేసినా మామూలుగా ఉండదు సీను. ఇప్పుడు గమనించాలి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తుల జ్ఞానం విషయంలో ఏకత్వం ఉండాలి. ప్రభు ఎవరో? నా స్నేహితుడు. ఎలా అయ్యాడో? ఆయన నీకు స్నేహితుడు ఎలా అయ్యాడు? అయితే స్నేహితుడు అయితే ఆయన నీకు ఏం చెప్పాడు? నీ భవిష్యత్తు గురించి ఏం చెప్పాడు? నీ జీవితం గురించి ఏం చెప్పాడు? నిన్ను ఏం చెప్పమని చెప్పాడు? నువ్వు యేసుని ఎలా పరిచయం చేయగలవు? నేను అంటున్నాను, మన బెస్ట్ ఫ్రెండ్ మనం పరిచయం చేయగలమా చేయలేమా? మాట్లాడలేదు ఎవరు? మన చేయగలం కదా. ఎలా చేయగలం? అన్నీ తెలుసు కాబట్టి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు గురించి నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా పరిచయం చేసావా? చేస్తే ఎలా చేసావు? అంటే ఇప్పుడు సంఘం ఏ విషయంలో ఉండాలట? జాగ్రత్తగా మాట చదువుదామా? 11వ వచనంలో సంఘం ఎలా ఉండాలి? దేవుని కుమారుని గుర్చిన జ్ఞానము విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగుల వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్.
లో లెవెల్ ఎడ్యుకేషన్, మిడిల్ లెవెల్ ఎడ్యుకేషన్, హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్. క్రొత్త నిబంధన, ఇట్ ఈస్ వెరీ హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ లో ఉండాలి. లో లెవెల్లో ఉన్నవాడికి వాక్యం అర్థం కాదు. ఆదివారం రావాలా, శుక్రవారం ఎందుకు రావాల్సిన పని ఏంటి నాకు? నిజంగా పని ఉండి రాకపోతే వెరీ గుడ్. పని ఖాళీగా ఉండుకొని నువ్వు రాలేదు అంటే ఏ లెవెల్లో ఉన్నావు? నువ్వు లో లెవెల్లో ఉన్నావు. లో లెవెల్లో ఉన్నవాడు దేవుని దగ్గర రావడానికి ఇష్టపడ్డావు. ఆదివారం ఒకసారి వెళ్తే సార్లే, బుధవారం వెళ్ళవలసిన పని లేదు, శుక్రవారం వెళ్ళవలసిన పని లేదు. పాస్పోర్ట్ 3 రోజులా? ఎవడు కూర్చుంటాడు? ఎన్ని రోజులు? 3 రోజులా? 3 రోజులు కూర్చోవాలా? జబ్బు వస్తే హాస్పిటల్ 2 రోజులు కూర్చోవాలి. పాలసీ పడిపోతే మంచం మీద 8 రోజులు ఉండాలి. లో లెవెల్ ఎడ్యుకేషన్, మిడిల్ లెవెల్ ఎడ్యుకేషన్, హై లెవెల్ ఎడ్యుకేషన్. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే అసలు లో లెవెల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. పాలు తాగే దశ. ఏ దశ అన్నాడు? పాలు తాగే దశ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనంలో అంటున్నాడు పౌలు. ఏమంటూ ఉన్నాడు? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాయి. అంటే మీరు ఆత్మ సంబంధులు కారా? మీరెవరో శరీర సంబంధులు. ఎందుకు మీరు శరీర సంబంధులు? క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడుతున్నాడు. కొంతమందికి హై లెవెల్ వాక్యం చెప్పితే అర్థం కాదు. ఎందుకు? వాళ్ళు ఏంటి? ఆత్మ సంబంధులు కాదు. ఆత్మ సంబంధులకు అర్థమవుతుంది వాక్యం. ఆత్మ సంబంధులకు అర్థమవుతుంది లో లెవెల్, హై లెవెల్, మిడిల్ లెవెల్ ఎడ్యుకేషన్ అంటే. ఉన్నతమైన విద్య, సామాన్య విద్య, అతి సామాన్య విద్య అంటే ఎవరికి అర్థమవుతుంది? చదివి వాళ్ళకే అర్థమవుతుంది. బైబిల్ అందరికీ అర్థము కాదు. బైబిల్ అందరూ ఒకే రీతిగా అర్థం చేసుకుంటే ఇన్ని సంఘాలు, ఇన్ని పేర్లు ఉండవు. లో లెవెల్లో వాడు ఎప్పుడు లో లెవెల్గానే ఆలోచిస్తాడు. మిడిల్ లెవెల్ వాడు మిడిల్ లెవెల్లోనే ఆలోచిస్తాడు. హై లెవెల్ వాడు హై లెవెల్. ఒక ఆవిడ అంటుంది మొన్న, బాబాయ్ అంత సెట్గా అంతే గాలి. అంతే. లో లెవెల్ లో లెవెలే, మిడిల్ లెవెల్ మిడిల్ లెవెలే, హై లెవెల్ హై లెవెల్. దేవుణ్ణి ఆరాధించడంలో దేవుని గురించిన జ్ఞానం యేసు ప్రభువుతో సమాంతరంగానే ఉండాలి. ప్రభువుతో సమానంగానే ఉండాలి. ప్రార్థించుటలో, ఆరాధించుటలో, మహిమపరచుటలో నాకే ఫీలింగ్ లేదు. యూదుడని కానీ, గ్రీకు దేశస్తుడు కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ ఏ ఫీలింగ్ లేదు. ఎవరు అనకుండా అందరూ సమానమే. ఇది హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్. కానీ లో లెవెల్గా ఉన్నవాడు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావాడికి. ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తే వాళ్ళకి అర్థం కావు. అర్థం కాకుండా దాని గురించి వక్రీకరణ చేస్తారు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడతారు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేస్తారు. జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని పిల్లలుగా మనం గమనించాలి. మరొక మాట నేను మీకు చూపించి త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. అదే కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక. బుద్ధి విషయమై, బుద్ధి వాక్యము. ఏ వాక్యము చెప్పాలి? బుద్ధి వాక్యము చెబుతా ఉంటే పసిపిల్లలకి బుద్ధి చెబుతూ ఉన్నప్పుడు పసిపిల్లలకి అర్థమవుతుందా? ఎవరో మాట్లాడలేదండి. అమ్మ, నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ తల్లి ఏం చేసిందంటే ఆ బాబుని 7వ నెల 8వ నెల కూర్చోబెట్టి అయ్యగారు వచ్చారని టీ పెడతాకెళ్ళింది. ఏం పెడతాకెళ్ళింది? టీ పెడతాకెళ్ళింది. ఇల్లుబుల్లుడు ఏం చేశాడంటే కూర్చుని నేను ఆడింతున్నాను, నవ్వుతా వన్ కొట్టేసాడు. ఆ వన్లో పాటు 2 కూడా కొట్టేశాడు. కొట్టేసి అలా కింద కూర్చునే నా వెంక సోతున్నాడు నవ్వుతా. సోత్తా అందులో చెయ్యెట్టి ఇలాగ తిప్పుతున్నాడు, పేస్ట్ తిప్పినట్టు. అలా అమ్మొచ్చి ఇదేంట్రా అసలు ఏమైనా అర్థం అవుతుందంటే అని నవ్వుతున్నాడు.
బుద్ధి లేదంటే అబ్బాయి. చిన్న పిల్లలకి బుద్ధి చెప్తే అర్థం కాదు. అలాగే వాక్య జ్ఞానం లేనికి వాక్యం ద్వారా బుద్ధి చెబుతామంటే వాళ్ళకి అర్థం కాదు. ఇది వాక్యమమ్మా, ఇలాగ బ్రతకాలి, లోకానుసారంగా బ్రతకూడదు. ఇదిగో నువ్వు మాట్లాడే మాటలు పోలా, ఎక్కడో మాట అక్కడో మాట చెప్పుకో, నాలుగు భుజాన్ని వేసుకుని తిరక్కో, పనికిరాని మాటలు ఎందుకు, సోది మాటలు ఎందుకు, వద్దు, ఇది నీ పని కాదు, ఇది మన పని కాదు అంటే నన్ను అట్టుకుని ఎప్పి తినేస్తున్నాడు. ఈ పాట వచ్చాడు కానీ ఎంతసేపు నా గురించే చెబుతున్నాడు. బుద్ధి చెబితే అర్థం కాని లో లెవెల్ ఎడ్యుకేషన్. నువ్వు ఎలా మాట్లాడకూడదు, నువ్వు ఎలా ప్రవర్తించకూడదు, నీ ప్రవర్తన బాలేదు, నీ మాట బాలేదు, నీ బ్రతుకు బాలేదు, మార్చుకో అని చెప్తే వాళ్ళకి ఎలా కొడుతుంది, మంట వచ్చేస్తుంది. మామూలుగా ఉండదు. పాములు చీమలు జరుడు పాకినట్టు మండిపోయి వీటి సంగతి తెలిసేద్దాం. ఎందుకంటే చిన్నపిల్లలకి బుద్ధి చెప్తే ఎలా అర్థం కాదో, పాలు తాగే బ్యాచ్ ఉంటారు. ఏ బ్యాచ్ అంటే వీళ్ళకి అర్థం కాదు అంటున్నాడు పౌరు. జాగ్రత్తగా చదువుదామా మాటలు, జాగ్రత్తగా చదువుదాము సహోదరులారా. బుద్ధి విషయంలో పసిపిల్లలు కాక దుష్టత్వము విషయంలో శిశువులుగా ఉండాలి. ఏ విషయంలో ఉండాలి నువ్వు పసిపిల్లగానే? పాపం చేసే విషయంలో పసిపిల్లలు పాపం చేస్తారా? పసిపిల్లలు బూతులు తిడతారా? పసిపిల్లలు ఎవరన్నా మిర్రుని చూస్తారా? పసిపిల్లలు ఎవరికైనా కన్ను కొడతారా? పాపం విషయంలో పసిపిల్లగా ఉండవు, పాపం విషయంలో పసిపిల్లలాగా ఉండు. కానీ బుద్ధి చెబుతూ ఉన్నప్పుడు వాక్యం నీతో నీ ప్రవర్తన మార్చుకో, నీ స్థితి మార్చుకో. మార్చుకోకపోతే దేవుడు పడుకోబెడతాడు. ఒక రోజునే పడుకుంటావు, దేవుడు సరి చేస్తాడు. బుద్ధి వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవును ప్రభువా, పనికిరాని వాడిని ఆయన, పనికి మాలిన వాడిని, చెడిపోయాను నేను, పడిపోయాను ప్రభువా, నిజమే బుద్ధి లేదు నాకు అని బుద్ధి వచ్చినప్పుడు, తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చిందంట? వాడికి బుద్ధి వచ్చినప్పుడు ప్రభువు దగ్గరికి ఎలా వచ్చాడో మనకు కూడా బుద్ధి ఇచ్చేటట్లుగా చేసేవాడు ఎవరో? బుద్ధి రాకుండా ఇష్టానుసారంగా గొంతులెత్తే తండ్రి ఏం చేయలే, చేశాడా? వదిలేశాడు. ఆడికి బుద్ధి వచ్చేలాగా చేశాడు. దేవుడు కూడా దేవుణ్ణి కాదని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే బుద్ధి వచ్చేలాగా చేయడం ఆయనకి బాగా తెలుసు. ఇంకా మనం ముందుకు వెళితే అద్భుతమైన విషయాలు లేఖనంలో రాయబడ్డాయి. ఎఫెసీ పత్రిక చూద్దామా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. ఆ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, వంచన చేత, తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటీ అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక. అదంతా వివరించారనుకో టైం లేదు మనకి. మీకు బాగా ఎందుకంటే మీరు హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ కదా. పసిపిల్లలు గురించి మాట్లాడుతున్నారు అంటే పసిపిల్లల బోధ, పాలు తాగే వయసులో ఉన్నవారి బోధ. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా నడరన్నా అనుకోండి, ఆడు ఎలా నడుస్తాడు చెప్పాలి. రైట్ అంటే లెఫ్ట్గా నడుస్తాడు, లెఫ్ట్ అంటే కూర్చోరా అంటే నించుంటాడు, నించుంటారంటే కూర్చుంటాడు, తినొద్దురంటే తింటాడు, చెయ్యొద్దంటే చేస్తాడు. ఎందుకంటే అది తెలియదు, హయ్యర్ లెవెల్ ఆలోచన జ్ఞానం లేదు. మనం అలా ఉండకూడదు. లో లెవెల్గా ఉన్నవాడు అంటే వాక్య జ్ఞానం లేని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే ఏదన్నా ఒక మాట వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఒక మాట అన్నాం అనుకో, అది అర్థం చేసుకోవడం పక్కనెట్టేసి నన్ను ఇలాగనే ఎవరికన్నా ఏదన్నా విషయంలో సలహా ఇచ్చామనుకోండి ఇలాగనే. ఎందుకంటే వాళ్ళు లో లెవెల్, ఆ మాట వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. మనం చెప్పే మంచి వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా చిరాగ్గా ఉంటుంది. అమ్మ అంత బాగా ఉంది, బాగా ప్రార్థన చేస్తున్నాం, మొన్న అక్కడ నీ మాటలు బాగోలేదమ్మా అన్నాను అనుకో, నేను దొరికానంటే పాలమూరులో ఇంకెవరు లేరు అలా మాట్లాడేవాళ్ళు.
నన్ను అట్టుకున్నావు. అమ్మా నువ్వు పాటలు బాగా పాడుతున్నావురా, టయానికి వస్తే బాగుంటుంది కదా అన్నావు అనుకో, నేనే దొరికానా నిన్ను అంటాకి. బుద్ధి చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏం చెప్తేని బుద్ధి చెప్తే ఇష్టం ఉండదు, మంచి చెప్తే ఇష్టం ఉండదు. ఇది ఏ లెవెల్ అంటే పాలు తాగే దశ. గమనించాలి దేవుని పిల్లలుగా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నాం? ప్రభువుకు స్నేహితుడిగా ఉన్నామా, ప్రభువుకి విరోధిగా ఉన్నామా, ప్రభువుకు దూరముగా ఉన్నామా? ప్రభువు స్నేహితుడిగా స్నేహితురాలుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నేను చెప్పినట్లు చేసినాడు మీకు నాకు స్నేహితులై ఉందరు. ఐ ఆమ్ యువర్ ట్రూ ఫ్రెండ్, ఐ ఆమ్ యువర్ రియల్ ఫ్రెండ్. నేను నీకు నిజమైన స్నేహితుడిని. గమనించాలి, ఈ లోకమంతా ఏకమైన ఎవరు మనతో ఉన్నా లేకపోయినా మనతో ఉండే ఏకైక స్నేహితుడు, మన బలహీనతలను మనం బలపరిచేవాడు, పడిపోయినప్పుడు నిలబెట్టినవాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆదరించేవాడు, ఓడిపోయినప్పుడు గెలిపించే నిజమైన స్నేహితుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన మాత్రమే నిజమైన స్నేహితుడు. ఆయన నీకు అర్థమయ్యాడా? ఆయన మాటలు నీకు అర్థమయ్యాయా? ఆయన ప్రేమ నీకు అర్థమైందా? ఆయన ఆప్యాయత నీకు అర్థమైందా? ఆయన అనురాగం నీకు అర్థమైందా? ఆయన స్నేహం నీకు అర్థమైందా? ఆయనతో సహవాసం నీకు అర్థమైందా? ప్రభువుకి నిజమైన స్నేహితురాలుగా ఉన్నావా? నిజమైన స్నేహితుడిగా నువ్వు ఉన్నావా? దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. ప్రభువుని అర్థం చేసుకోవడంలో ఏ లెవెల్లో మనం ఉన్నాము. సంఘ క్షేమాభివృద్ధి చెందాలి అంటే అందరూ ఏ లెవెల్లోకి రావాలి? హయ్యర్ లెవెల్, ఉన్నతమైన స్థాయి, ప్రభు మెచ్చుకునే స్థాయి, ప్రభు ఇష్టపడే స్థాయి. అందుకనే సేవకుడికి బోధకుడికి పౌలు గారు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఒక వార్నింగ్, వాక్యం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలో ఒక వార్నింగ్ ఇచ్చాడు. వాక్యం బోధించేటప్పుడు ఎలా బోధించాలో ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు వార్నింగ్? ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, చాలాసార్లు ఈ వాక్యం మీరు చదివేమంటారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగి ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ప్రతి వాక్యం ప్రతి లేఖనాన్ని బోధించాలట. లేఖనం బోధించే ముందు సన్నద్ధుడు అంటే సిద్ధపడాలి. సేవకుడు ఏం చేయాలి? సిద్ధపడాలి. సన్నద్ధుడై సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి, సత్కార్యం అంటే వాక్యం ఏం చెబుతుందో అవి చేయడానికి సిద్ధపడాలి. ఎవరో? సేవకుడు. సేవకుడు ముందు సంఘానికి చేసి చూపించాలి. ఏం చేయాలట? సేవకుడు సంఘానికి చేసి చూపించాలి. చూపించి అప్పుడు సంఘం చేత చేయించాలి అంటున్నాడు. ఎలా చేసి చూపించాలి, ఎలా చేయించాలి అని ఆలోచిస్తూ ఉంటే ఉపదేశం ఖండించాలి. వాక్యంతో ఏం చేయాలి? ఖండించాలి. రెండవది తప్పును దిద్దాలి. అమ్మ నువ్వు తప్పు, ఇది కరెక్ట్ కాదు, మార్చుకో. తప్పు దిద్దాలి. జాగ్రత్తగా తప్పు దిద్దాలి. నీతి యందు శిక్ష వేయాలి. ఏం వేయాలి? మీరు టయానికి రాకపోతే గేట్ వేసి ఎత్తానని అనుకోండి, ఇదే ఉందటి, ఒక కిలోమీటర్ వెళ్తే అక్కడ ఇంకోటి ఉంది ఏసీ. అది ఇంకా ఎదురుకెళ్తే సెంట్రల్ ఏసీ ఉంది, పెద్ద పెద్ద స్క్రీన్లు. నాకు నచ్చినప్పుడు వెళ్ళొచ్చు, నచ్చినప్పుడు రావచ్చు. ఎంత సింపుల్ టెక్నాలజీ. కానీ దేవుడికి తెలుసు సుమా, బుద్ధి చెప్పినప్పుడు లోబడుతున్నావా, వ్యతిరేకిస్తున్నావా? ఒకవేళ ఏదైనా అమ్మా మీరు ఎలా చేస్తే కుదరదు, ఎలా చేస్తే నేను ఒప్పుకోనంటే ఆడావిడ ఒప్పుకున్నది, ఈ ఆడగా ఇంకొకటి వస్తాడు, తీసేద్దాం. ఎందుకు ఈ విషయాలు నేను మీకు చెబుతూ ఉన్నానంటే, లో లెవెల్ ఎడ్యుకేషన్, మిడిల్ లెవెల్ ఎడ్యుకేషన్, హై లెవెల్
ఎడ్యుకేషన్. హై లెవెల్ ఎడ్యుకేషన్ ఉన్న వాడికి ఏమర్థమవుతుంది అంటే, ఏమర్థమవుతుంది? దేవునితో స్నేహం ఎలా చేయాలో తెలుస్తుంది, ప్రభువుతో సహవాసం ఎలా చేయాలో తెలుస్తుంది. శుక్రవారము, బుధవారము, ఆదివారము, సమయమందు అసమయమందు, రాత్రి అనక పగలనక ఉదయం అనక, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అప్పుడు, అక్కడ ఉంది ఆదిమ సంఘము. రొట్టు విడిచుడు ఎందును, చెప్పాలి ఇంకేంటి, ప్రార్థించుడు ఎందును, ఇక సహవాసం చేయడం ఎందును, ఎడతెగక ఉండిని. ఇల్లు మర్చిపోయారట, ఉద్యోగాలు మర్చిపోయారు, వ్యాపారాలు మర్చిపోయారు. ఇంకా పని ఏంటి అంటే ప్రార్థన చేయడము, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం, రొట్టె విరవడం, వాక్యం బోధించడం, ఎడతెగక. అలా చేయమని చెప్పలేదు దేవుడు మనల్ని. కానీ దేవుడు మనకి కొన్ని నియమాలు ఇచ్చాడు, దేవుడు చక్కటి క్రమాన్ని ఇచ్చాడు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే సంఘము బాల్య దశలో నుండి యవనములోకి వెళ్ళాలి, యవన దశలో నుండి కౌమారములోనికి వెళ్ళాలి అని లేఖనం ఎంతో స్పష్టంగా బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, బోధిస్తూ ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఏది అంటే క్రొత్త నిబంధన. దాన్ని బైబిల్ సత్యము అంది. ప్రభు ఇందాకేమన్నాడు? ఇందాక మనం చదువుకున్నాం కదా, సర్వ సత్యములోనికి పరిశుద్ధాత్మ మేము దేనిలోకి నడిపిస్తాడా? దేనిలోకి? సర్వ సత్యములోనికి నడిపించినట్టే క్రొత్త నిబంధన, సర్వ సత్యము. కొత్త నిబంధన గురించి మాట్లాడుతుంటే చాలా మందికి నచ్చదు, సేవకులకే నచ్చదు. ఎవరికి నచ్చదు? ఒక ఆయన అన్నాడు, నన్ను సంపూర్ణ సేవకు పిలిచాడండి అన్నాడు. ఏ సేవకట? సంపూర్ణ సేవకు పిలిచాడా? సేవ తప్ప ఏం చేయను అన్నాడు. సేవ తప్ప నేనేమి చేయను, కాపురం చేస్తామని అడిగాను. కాపురం చేస్తాను. మరి పిల్లలు ఎవరు పెంచుతారు? దేవుడే పెంచుతాడు. చెప్పాడా నీకు? చెప్పాడా? అంటే ఏ లెవెల్ ఇది చెప్పాలి? ఏ లెవెలు? పౌలు ఎవరు? కోటీశ్వరుడు. పౌలు ఆస్తి ఎంత? 500 కోట్లు. పౌలు పనిచేసి ఎంతమందిని పెంచాడో తెలుసా? చెప్పాలి మీరు. పౌలు డేరాలు కుట్టాడు, వ్యాపారం చేసి. డేరాలు కుట్టడం అంటే ఏంటి? ప్యాచ్ చేయడం కాదు. పౌలు వ్యాపారం చేసి పౌలుతో కూడా ఉన్న వారికి ఎంతమందికి భోజనం పెట్టాడో మీకు తెలుసా? ఆడికి తెలీదు. ఒరే సేవకుడు అంటే 100% సేవే కాదు, నీ బ్రతుకు తెరువు నువ్వు చూసుకుంటూ ఫ్రీగా సేవ చెయ్యాలి. ఇది హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్. లో లెవెల్లో ఉన్నవాడికి నీకు అర్థం కాదు. మన రాజమండ్రిలో చాలా మంది పెద్ద సేవకులు ఉన్నారు. ప్రతి సేవకుడు కూడా వ్యాపారం చేస్తున్నాడు. దేనితోటి? దేవునితో. ఎవరితోటి? దేవునితో వ్యాపారం చేస్తున్న సేవకులు. కానీ నిజమైన సేవకుడు బయట వ్యాపారం చేయాలి, అది ఉద్యోగం చేయి, కూలి పనికి వెళ్ళా, కానీ సేవ నువ్వేం చేయాలి? ఫ్రీగా చేయాలి. ఇది హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్. దాని గురించి కూడా భవిష్యత్తులో వస్తుంది సబ్జెక్టు. సేవకుడి గురించి కూడా వస్తుంది, మనం నేర్చుకుంటాం. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే సేవకుడు ఏం చేయాలో కూడా నేర్చుకుంటాం. జాగ్రత్తగా గమనించాలి. కొత్త నిబంధన సత్యం ఇది అందరికీ అర్థం కాదు. ఒకవేళ అలా చెబుతుంటే దాన్ని ఎవడైనా ఆపితే, కొత్త నిబంధన సత్యాన్ని ఆపితే, మా సంఘానికి అంత ఎందుకండి ఆ వాక్యం అవసరమని, ఎందుకంటే అంత మీరు చెప్పక్కర్లేదు ఎవడన్నా అన్నాడు అనుకో, అంటే కొత్త నిబంధన సత్యాన్ని చెబుతుంటే దాన్ని ఆపితే ఆడికి ఎలాంటి శిక్ష బైబిల్ ఒక అద్భుతమైన మాట చెప్పింది. రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులు. సత్యం అంటే నిజం చెప్పితే నచ్చదు. సత్యం అంటే ప్రభు వాక్యం, క్రొత్త నిబంధన జ్ఞానం, క్రొత్త నిబంధన వాక్యం, ప్రభువు నేర్పించిన మాదిరి, పౌలు నేర్పించిన మాదిరి, సంఘానికి మాదిరి నేర్పిస్తూ ఉంటే, సంఘాన్ని క్రమపరుస్తూ ఉంటే చాలా మందికి నచ్చదట, దాన్ని అడ్డగిస్తారట. అలా అడ్డగించేవాడి జీవితంలో ఏమవుతుందో తెలుసా? అలాగ అడ్డగిస్తే సత్యము అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. ఎవరైతే భక్తిహీనుడో సత్యాన్ని ఒప్పుకోవడం, భక్తిహీనుడు జ్ఞానాన్ని ఒప్పుకోడు, భక్తిహీనుడు నిజాన్ని ఒప్పుకోడు, భక్తిహీనుడు క్రమాన్ని ఒప్పుకోడు. అలాంటి భక్తిహీనుల మీదట, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి రాబోతుంది. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే సత్యము, హైయర్ లెవెల్ స్టాండర్డ్స్,
ఉన్నతమైన స్థాయికి సంఘం వెళ్ళాలి. మహోన్నతమైన స్థాయిలోనికి సంఘం వెళ్ళాలి. లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్. అంటే నువ్వు ప్రభువుకు దూరంగా ఉన్నావా, ప్రభువుకి దగ్గరగా ఉన్నావా, ప్రభువుతో ఉన్నావా కదా. నియర్ జీసస్, తర్వాత మిడిల్ జీసస్, తర్వాత విత్ జీసస్. ప్రభువుతో ఉన్నావా, ప్రభువుకు దూరంగా ఉన్నావా, ప్రభువుకు దగ్గరగా ఉన్నావా. లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్ ఎడ్యుకేషన్. హై లెవెల్ ఎడ్యుకేషన్ అనే సర్వ సత్యాన్ని మనం రాబోయే దినాల్లో పరిశీలన చేయబోతున్నాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ప్రార్థన చేసుకుందాం. మహాఘనమైన శ్రేష్టమైన మా ప్రియ పరలోకపు తండ్రి,